హాయ్ హలో అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు కూడా రాజధాని లేకపోవడం, ఇప్పుడు వీళ్ళు ఏదైతే అమరావతి రాజధాని అని ఏదైతే అంటున్నారో మరి దీనికి కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, ఆ రాష్ట్ర ఆర్థిక వనరులను ఒకటే చోట గుమ్మరిస్తూ మరి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఆయన చేసినటువంటి తప్పిదం వల్ల రాత్రికి రాత్రే పెట్టబేడ సర్దుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అప్పటికి తెలంగాణలోనే ఇంకా ఉండి పరిపాలన చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి తాత్కాలిక బిల్డింగ్లు కట్టి అనవసరమైనటువంటి ఖర్చు, ఆ ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితి. సో మరి ఈ కేసుకు సంబంధించి, ఓటు నోటు కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సో ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే చాలామందికి తెలుసు కేసు వ్యవహారం ఏంది, దీని లెక్కేంది, దీని కథ ఏంది అనేది. 2015లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, మరి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అని చెప్పేప్పుడు ఎవరైతే నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు 5 కోట్ల రూపాయల డీల్ మాట్లాడడం జరిగింది. అందులో అడ్వాన్స్గా 50 లక్షల రూపాయలు ఎవరు ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్టుగా మరి ఆ వీడియో ఫుటేజ్ మొత్తం బయటికి రావడం చూసాం. సో అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ ఆడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో అది కేసు నమోదైనటువంటి క్రమంలో మరి అప్పుడు దీంట్లో ఏసీబీ 2016లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంట్లో A1గా రేవంత్ రెడ్డి, A2గా సండ్ర వెంకట వీరయ్య, A3గా ఉదయ్ సింహ, A4గా జేరుసాలెం మత్తయ్య. ఇప్పుడు ఈ జేరుసాలెం మత్తయ్యనే ఇప్పుడు సంచలనంగా మారారు. ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఏంటి ఆ చర్చ అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మత్తయ్య అనేటువంటి వ్యక్తి గతంలో 2024లో రేవంత్ రెడ్డి గారు కోర్టుకు రావడం లేదని చెప్పి నిరాహార దీక్ష కూడా చేస్తానన్నాడు. కోర్టుకు రావాలి, రాకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పి. సో ఆయన రాసినటువంటి లేఖ అని చెప్పి ఒకటి సంచలనంగా మారింది. ప్రధాన వార్తాపత్రికల్లో కూడా దానికి సంబంధించి, ఆ లేఖకు సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే లేఖలో, ఇప్పుడు ఇద్దరు సీఎంలు, తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరు సీఎంలు ఈ ఓటుకు నోటు కేసులో ఉన్నారు. ఎందుకంటే చేయించింది ఏపీ సీఎం, చేసింది తెలంగాణ సీఎం. సో ఇద్దరికి పదవులు వచ్చినాయి. మరి అక్కడ ఇందులో సహకరించినటువంటి A3, A4, A2 వీళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయి. అందరు హ్యాపీగా ఉన్నారు, ఒక్క నేను తప్ప అని మరి జేరుసాలెం మత్తయ్య ఈరోజు కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో నన్ను పంపించింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు, అసలైన దొంగలు ఎవరు, మొత్తం వివరాలన్నీ నాకు తెలుసు. సో మరి సుప్రీంకోర్టులో ఈరోజు నాకు చెప్పుకునేటువంటి అవకాశం దొరికింది. మొత్తం అందరి బండారం మొత్తం బయట పెట్టేస్తాను నేను. ఈరోజు నేను కలవడానికి కూడా మరి ఏ సీఎం కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సో వాళ్ళ దారులు వారు చూసుకుని వారు హ్యాపీగా ఉన్నారు కదా, నా సంగతి, నా పవర్ ఏందో నేను చూపిస్తానని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో కూడా నేను ఈ విషయాలు చెప్పుకునేటువంటి అవకాశం నాకు లభించింది. నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారం కూడా ఈ ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి బలమైనటువంటి ఆధారాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తా. సో నేను ఈ పెద్ద పోరాటమే చేయబోతున్నాను. దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు. ఎవరు ఏమన్నా ఎవరున్నా కూడా నేను భయపడే ప్రసక్తే లేదు. ఈ పోరాటం చేయడం ద్వారా ఇలాంటి వ్యక్తులు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దొంగదారిలో గెలవాలని చెప్పి, డబ్బులతో గెలవాలని చెప్పి ఏదైతే ఈ ద్రోహం చేస్తూ ఉన్నారో, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ జీవితంలో పోటీ చేయకుండా ఉండే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి ఆయన లేఖ రాసినట్టుగా మరి అన్నీ కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారికి అన్నీ చెప్పేస్తా, నన్ను అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ వద్దకు పంపింది ఎవరో చెప్తా, నా దగ్గర అన్ని ఆధారాలు కూడా ప్రూఫ్స్ ఏవైతున్నాయో మొత్తం కూడా వెల్లడిస్తాను. నేను దోషిని కాదు, బాధితుడిని. ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా బాగుపడ్డారు, పదవులు వచ్చాయి, అందరూ హ్యాపీ. కానీ నేను ఇంకా సమస్యల్లో కష్టాలను కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్పి దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నా పోరాటంలో పెద్ద స్థాయి వ్యక్తి ఎవరన్నా కూడా వాళ్ళకి తల వంచేది లేదు, భయపడలేదు అని చెప్పి ఇట్లా ఒక లేఖ ఆయన రాయడం జరిగింది. సో చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు పాత్ర లేదు అని అంటారు. ఎందుకు లేదు? ఉందనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఛార్జ్ షీట్లో 37 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చింది. మరి ఆయన లేకుంటే 37 సార్లు ఎట్లా వస్తుంది? మా వాళ్ళు బ్రీఫ్ చేస్తారనేటువంటి ఆడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి అది ఆ ఆడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినప్పుడు అది ఫేక్ అని ఎక్కడ తేలలేదు. వీళ్ళు ఏమంటారు, అది కాదు అని అంటారు. ఫేక్ అని చెప్పలేదు ఎక్కడ, నిజం అది. చాలామందికి తెలియదు అనమాట. అదేవిధంగా మత్తయ్య ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట.
అయితే వీళ్ళు ఈడీ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి కొంత దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇట్లా 1 కాదు 2 కాదు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇందులో నుంచి బయటపడాలని చెప్పి విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నా దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ బలమైనటువంటి ఆధారాలను మరి సుప్రీంకోర్టు న్యాయస్థానానికి సమర్పించి అన్ని నిజాలు అక్కడ కక్కేస్తాను నేను. ఈరోజు మత్తయ్య గారు తన దగ్గర ఉన్నటువంటి అన్ని నిజాలను సుప్రీంకోర్టులోనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రమంలో మరొకసారి ఈ ఓటుకు నోటు వ్యవహారం అనేటువంటిది పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, 3 నెలలు జైల్లో ఉంటే వాళ్ళ పదవులు పోతాయనేటువంటిది. సో ఇది కొంత ఇబ్బందిగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇది పొలిటికల్ సర్కిల్ పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్రము ఈడీని కానీ సిబిఐని కానీ తన అవసరాలకు అనుగుణంగా ఏమంటారు పంజరంలో చిలకలాగా చూస్తుంది, అవసరాలకు అనుగుణంగా వాడుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ ఓటుకు నోటు వ్యవహారం ఈ బలమైనటువంటి ఆధారాలు ఈ ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలను ఉపయోగించుకొని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో మరి మత్తయ్య గారు ఏదైతే ఇప్పుడు ఛాలెంజ్ చేశారో లేఖ రాశారో నేను అన్ని కూడా సుప్రీంకోర్టులో కక్కేస్తానని చెప్పారు, ఈ మాటకి కట్టుబడి ఉంటాడా లేకపోతే ఇద్దరు సీఎంలు అపాయింట్మెంట్ ఇస్తే మరి ఇక్కడితో ఆగిపోతాడా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. సో ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వర్గం కానీ ఇదంతా ఫేకు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు వైసీపీ పార్టీ 2 పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా అంటే అసలు డ్రామా ఆడిందే మీరు కదా. ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టాలని స్కెచ్ చేసిందే మీరు కదా. ఆ చేస్తున్నటువంటి క్రమంలో డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిందే మీరు కదా. ఆ మాటలు మా వాళ్ళు బ్రీఫ్ చేస్తారని చెప్పిందే మీరు కదా. అన్ని తప్పులు మీరే చేసి ఆ తప్పులని ప్రశ్నిస్తూ ఉంటే ఈ తప్పులకు శిక్ష పడాలని కోరుకుంటుంటే ఇది వైసీపీ డ్రామా ఇది బీఆర్ఎస్ పార్టీ డ్రామా అని ఎట్లా అంటారయ్యా? సో ఏదేమైనా కూడా ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఈయన కనుక నిజాలు చెప్తే మాత్రం సీరియస్గానే ఉండేటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఎలాంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.